హలో అండి. వెల్కమ్ టు బీబీ తెలుగు రివ్యూస్. సో ఇవాళ ఎపిసోడ్ అయితే డెమాన్ పవన్ ప్రభంజనం అన్నట్టుగా మంచి మంచి లైక్ ఒక 2 వీక్స్ నుంచి డెమాన్కి కొంచెం బాగుంటుంది. ఎపిసోడ్స్ అనేవి బాగుంటున్నాయి అనిపిస్తుంది. అంటే రీతు వెళ్ళడం వల్ల ఆర్ ఐ డోంట్ నో, బట్ అంటే తను వేరే వాళ్ళతో ఎక్కువ ఇంటరాక్ట్ అవ్వడానికి టైం దొరకడం వల్ల మరి అంటే రీతు ఉన్నా కానీ ఎందుకు తను ఇలా ఎందుకు ఉండలేకపోయాడు? రీతు ఉంటే ప్రాబ్లం ఏముంది, లేకపోతే ఏముంది, ఏమో అదంతా పక్కన పెడితే అయితే ఇవాళ మోస్ట్లీ టాస్కులన్నీ డెమాన్ పవన్ మెజారిటీ గెలుస్తానే వచ్చాడు. సో ఎయిదర్ సంచాలక్గా ఉన్నాడు, లేకపోతే గెలుస్తానే ఉన్నాడు. సో బిగ్ బాస్ కూడా సీజన్ మొత్తం మనం డెమాన్ పవన్కి అంత స్కోప్ ఇవ్వకుండా ఉన్నాం కదా. ఈ 1 వీక్లో తనకు స్కోప్ ఇచ్చేద్దాం అన్నట్టు ఏమన్నా బిగ్ బాస్ కూడా వదిలేసాడా అన్నట్టు అనిపించింది. అంత బాగా ఆడుతున్నాడు యాక్చువల్లీ. నేను అంటే ఎంత ఆడుతున్నాడో చెప్పడానికి ఇలా చెప్పానన్నమాట. సో బాగా ఆడుతున్నాడు. అండ్ చెప్పాలంటే తనకి సీజన్ మొత్తంలో అంత స్కోప్ రాలా, ఇవ్వలా. అంటే కొన్ని ఏంటంటే తనకి స్కోప్ వచ్చే టైంకే తను కొన్ని వేరే లైక్ రీతుతో మ్యాన్ హ్యాండిల్ ఇష్యూస్ అట్లా అయినాయి. కరెక్ట్గా ఆ వీకే తను టాస్క్ బాగా ఆడాడు. ఆ రోజే టాస్క్ బాగా ఆడిన రోజే అది జరిగింది. సో ఎయిదర్ స్కోప్ రాకపోవడం, వచ్చిన దానికి ప్యారలల్గా ఇంకొకటి తనకి నెగిటివ్ అయ్యేది జరగడం, ఆర్ ఇలా ఏమి కాకుండా ఒకవేళ బాగానే స్కోప్ వచ్చినా కానీ ఎక్కువ లేవు మనం చూసుకుంటే సీజన్ మొత్తంలో. సో అంటే తనకే మొత్తం ఇవ్వాలని కాదు సీజన్ మొత్తం, బట్ ఇనఫ్గా కూడా ఇవ్వలే, సరిపడా కూడా రాలేదేమో అనిపించింది. చూసుకుంటే ఫైర్ స్టార్మ్స్ రాగానే ఇటు వీళ్ళందరూ భరణి గారు, డెమాను, కళ్యాణ్, ఇమాన్యువల్ వీళ్ళందరూ ఒకవైపు, నిఖిల్, గౌరవ్ వీళ్ళందరిని ఒకవైపు, అలాగే అటు రమ్య ఉంటే ఇటు రీతు, అలా కరెక్ట్గా సరిపోయేది. సంజన గారికి మాధవి గారు. సో అలా ఒక టాస్క్ పెట్టుంటే బాగుండేదని ఆ టైంలో తనూజ గారికి ఆయిషా కానివ్వండి, ఇంకా అట్లా రాముకి సాయి, ఇట్లా అప్పుడు కరెక్ట్గా ఒకరికొకరు సరిపడా ఉన్నారనమాట. ఏమన్నా ఒకవైపు ఒక సైడ్ ఎక్కువ ఉన్నా వీళ్ళ అట్లా బ్యాలెన్స్ చేసుకొని అట్లా ఆడటానికి బాగుండేది. సో అప్పుడు ఏమన్నా ఒక ఫిజికల్ టాస్క్ అట్లా పెడతారు. నాకు ఎక్కువ ఫిజికల్ టాస్కులు నచ్చవు యాక్చువల్లీ. అంటే ఫిజికల్ టాస్కులు నచ్చవంటే నేను చూసేది అది కూడా ఒక థింగే బిగ్ బాస్లో. బట్ నేను చూసేది వాళ్ళు పాయింట్స్ బాగా పెడుతున్నారా లేదా, అన్నెసరీగా ఎవరికి హామ్ చేయకుండా ఉండాలి, అన్నెసరీగా ఏదో కంటెంట్ కోసం ఏం చేయకూడదు, అన్నీ ఆర్గానిక్గా ఉండాలి. బాండ్స్ కానివ్వండి, వాళ్ళు మాట్లాడే మాటలు కానివ్వండి, ఇవన్నీ న్యాచురల్గా అనిపించాలి. ఇలాంటివన్నీ చూస్తా. ఒకవేళ టాస్క్లు ఓడిపోయినా అంత పట్టించుకోను. అలా కాకుండా టాస్క్లో అంత ఎఫర్ట్లు ఏం పెట్టలేదు, ఇంకా పెట్టగలిగి కూడా పెట్టలేదేమో అనిపిస్తే అప్పుడు టాస్కుల్లో సరిగా ఆడట్లేదు అన్నట్టు మాట్లాడతా. అంతేగాని గెలిచినా ఓడిపోయినా టాస్క్లో ఎఫర్ట్లు పెట్టారంటే ఫుల్గా పెట్టినట్టు నాకు అనిపిస్తే నేను అంత ఓడిపోయినా కానీ అంత లైక్ దాన్ని వాళ్ళకు ఒక మైనస్ లాగా చూడను. సో ఇలాగ చూసే నేనే ఇంతమంది మంచి అదేంటి కట్అవుట్స్ ఉన్నప్పుడు ఏమన్నా ఫిజికల్ టాస్క్ పెడతారేమో అని ఎక్స్పెక్ట్ చేశాను అనమాట. సో అది పెట్టలేదు. మేబీ అలాగా ప్లాన్ చేసుకొని ఉండుంటే డెమోన్కి కొంచెం మంచి స్కోప్ వచ్చేదేమో అనిపించింది. చాలా రోజుల నుంచి అట్లా అనిపించింది, కానీ ఇవాళ ఇంకా బాగా అనిపించింది అనమాట తన పర్ఫార్మెన్స్ చూసాక ఇవాళ. సో మేబీ నాకు ఇదివరకు ఆల్రెడీ ఒకసారి రివ్యూలో ఇలానే చెప్పా. మేబీ 15 వీక్సా ఎన్ని వీక్స్ ఉంటాయి మనకి బిగ్ బాస్లో? 15 ఏమో ఉండవేమో, నేను ఎక్కువ చెప్తున్నానా? 15 ఉంటాయిలేండి. సో 15 ఎన్నో కొన్ని ఉంటాయి. సో ఇన్ని వీక్స్లో ఒక్కొక్క వీక్ ఒక్కొక్కళ్ళకి స్కోప్ పడేలాగా చూసుకోవచ్చు కదా బిగ్ బాస్. ఆర్ వీక్ ఇద్దరికి పడేలాగా మినిమం, అప్పుడు అందరూ కవర్ అవుతారు. మేబీ ఇద్దరు అనుకుంటే మేబీ మోస్ట్లీ అందరు కవర్ అవుతారు కూడా. సో అట్లా స్కోపు అలా పెట్టుకుంటే ఈ వీక్ వీళ్ళకి స్ట్రెంగ్త్ ఏది, మైండ్ గేమ్ వీళ్ళకి స్ట్రెంగ్త్. సో వీళ్ళ కోసం టాస్క్ డిజైన్ చేద్దాం, ఏం కాదు, అన్ఫెయిర్ ఏమి ఉండదు. ఎందుకంటే ఒక వీక్ ఒక్కొక్కళ్ళకి అనుకుంటాం కాబట్టి ఇంకో వీక్ ఇంకొకరికి కవర్ అయిద్ది. సో వాళ్ళు షైన్ అవ్వడానికి, కొంచెం వాళ్ళకి నచ్చడానికి ఆడియన్స్కి అవకాశం వస్తుంది కదా అన్నట్టు అనిపించింది. అది ఈ సీజన్లో కొంత మిస్ అయిందేమో.
ఇప్పుడు ఇమాన్యువలే ఎలివేట్ అయ్యాడు మనం చూసుకుంటే. ఓకే, అది తప్పని అనట్లేదు, తను బాగా ఆడతాడు కూడా. సో కొన్ని టాస్కుల్లో డెమాన్ని తీసేయడం స్ట్రాంగ్ అవుతాడని ఇట్లా అలా జరుపుకుంటూ వచ్చినాయి. డెమాన్ అనే కాదు. సో ఇది బేసిక్గా నాకు ఇది అందరికీ షైన్ అయ్యడానికి కొంచెం ఇలా పెట్టుకుంటే బెటర్ ఏమో అన్నట్టు అనిపించింది. మేబీ బిగ్ బాస్ టీం కూడా కొన్ని అలానే ట్రై చేస్తూ ఉంటారులేండి, ఈ వీక్ వీళ్ళకి స్కోప్ ఇద్దాం అన్నట్టు. సో అదండి. సో బేసిక్గా ఎపిసోడ్లోకి వెళ్తే అయితే ఫస్ట్ బెలూన్ టాస్క్తో స్టార్ట్ అయ్యిద్ది. అదే వీళ్ళు ఓవర్ స్మార్ట్గా పక్కన పెట్టేస్తారు కదా సైడ్కి బెలూన్స్. అప్పుడు బిగ్ బాస్ తిట్టి మైనస్ ఏదో చేస్తాడు, వాళ్ళకు ఉన్నది ½ పాయింట్స్. సో ఆ టాస్క్ పెడతారనమాట. ఇది గుర్తుంది కదా అంటే, బాగా ఆడారు కదా మీరు ఇది అంటే, అసలు సారీ బిగ్ బాస్ అన్నట్టు అంటూ ఉంటారు. సో ఈసారైనా బాగా ఆడతారా లేకపోతే అప్పట్లాగా అతి తెలివిగా ఆడతారా అన్నట్టు అడిగితే, లేదు బిగ్ బాస్ ఈసారి బాగా ఆడతాం అన్నట్టు చెప్తారు. సో ఇక్కడ సంజన గారు ఇక్కడ నేను ఆడతా అని చెప్తారు. ఎందుకంటే ఆవిడ నిన్న 1-2 టాస్కులకో సంచాలకుగా ఉన్నారు. సో ఆవిడ ఆడతా అంటారు. అండ్ దట్ టు అప్పుడు ఈ టాస్క్ బాగా ఆడిన వాళ్ళలో సంజన గారు ఒకళ్ళు. సంజన గారు ఫ్లోరా గారు కలిసి ఆడితే సంజన గారు మేజర్ క్రెడిట్ సంజన గారికే ఇవ్వాలి. ఎందుకంటే ఫ్లోరా గారు అక్కడ వీళ్ళని చూసి వాళ్ళు సైడ్కి పెడుతున్నారు, వాళ్ళు ఏదో చేస్తున్నారు అన్నట్టు లైక్ వాళ్ళని ఫాలో అయ్యి ఉండే వాళ్ళు ఫ్లోరా గారు సంజన గారు లేకపోయి ఉంటే ఏమో అనిపించింది. సో మేబీ అది కూడా ఒకటి అయ్యి ఉండొచ్చు. అండ్ ఆబ్వియస్లీ ఫస్ట్ 2 టాస్కులు ఆవిడ ఆడినప్పుడు 2-1 ఆడలేదండి నిన్న, షూర్ కాదు. సో అది పక్కన పెడితే ఇట్లా మేబీ 1 అనుకుంటా. సో ఆడినప్పుడు ఇవాళ ఆబ్వియస్లీ ఆడతా అనే రైట్ అయితే ఉంటుంది. సో దట్టు ఆవిడకి పట్టున్న టాస్క్, ఒకసారి గెలిచామని కాన్ఫిడెన్స్ ఉంటుంది ఖచ్చితంగా. సో ఇక్కడ డెమాన్ ఏమో నేను ఆడతాను, నెక్స్ట్ మళ్ళీ ఏదన్నా వస్తే కావాలంటే కూర్చుంటా అన్నట్టు ఇట్లా అంటూ ఉంటాడు. ఎందుకంటే ఇవాళ కాల్ ఉంది కదా, నాకు ఓట్ అప్పీల్ కూడా రాలేదన్నట్టు అంటూ ఉంటారు డెమాన్. సో నీకు 2 స్టార్లు వచ్చినాయి కదా, నాకు స్టార్ రావాలి, ఫిజికల్ గేమ్ ఎలాగో నువ్వే గెలుస్తావు కదా అన్నట్టు ఇక్కడ ఇమాన్యువల్ ఏదో అన్నాడు. సో ఇవాళ కనుక నేను ఆడకపోతే ఖచ్చితంగా నేను ముందు నెక్స్ట్ జరిగే గేమ్స్ అన్నిట్లో నేను ఆడతాను, ఎక్కడ కూర్చోను అన్నట్టు డెమాన్ కరాఖండిగా చెప్తూ ఉంటాడు. సో ఇంకా మరి ఇప్పుడు ఇమాన్యువల్కి స్టార్ వస్తే అన్నట్టు తనూజతో అంటూ ఉంటాడు డెమాన్ ఇమాన్యువల్కి. అంటే ఇంకా దానికి తనూజ గారు అప్పుడు తను సంచాలకుగా ఉంటాడు, తను ఆడాడు గేమ్స్, అప్పుడు తనకి అవకాశం వచ్చేసింది కాబట్టి. మరి ఇప్పుడు తనకి స్టార్ వస్తే నా ప్రాబ్లం అది కాదు, తను రేపు ఆడతాడా లేదా అన్నది కాదు. తనకి స్టార్ వస్తే నాకు 2 తనకు 2 డ్రా అయిద్ది. అప్పుడు కాల్ ఎవరికి వెళ్తుందో అని, అది ఓట్ అప్పీల్ కూడా నాకు రాలేదు. ఇక్కడ తనుజ గారు నాకు నచ్చలా. ఓటప్పిల్ ఇది ఓటప్పిల్ గురించి కాదు, అప్పుడు నువ్వు కూడా ఇమాన్యువల్తో వెళ్ళావు కదా, ఆడియన్స్ నిన్ను చూస్ చేసుకోలేదు అంతే. ఆ ఆడియన్స్ నిన్ను చూస్ చేసుకోలేదు అనేది అనకుండా ఉండాల్సింది అనిపించింది నాకు కొంచెం. సో అది ఓకే, వాట్ ఎవర్, అక్కడ నిజంగానే చూస్ చేసుకోవాలి, అది పక్కన పెడితే. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఓట్ అప్పీల్కి అక్కడికి వెళ్ళాడు కానీ తనకి అపీల్ చేసుకునే ఛాన్స్ రాలా. అది మేబీ తేకుండా ఉంటే పోయేదేమో, తెచ్చినా కానీ ఐ మీన్ తప్పేం అనిపించలే నాకు అది తీసుకొచ్చిన బేసికల్లీ. బట్ అది లాస్ట్ వీక్ ఇది కదా అన్నట్టు వాళ్ళు అంటూ ఉంటారు. సో అది పక్కన పెడితే నాకైతే తేవడం రాంగ్ అనిపించలేదు. కానీ అది వెళ్ళాడు, అట్లీస్ట్ బయటికి వెళ్ళే ఛాన్స్ వచ్చింది. అందరూ ఆ వీక్ అందరూ బయటికి వెళ్ళినట్టున్నారు, సుమన్ గారు తప్ప. సో బయటికి అయితే వెళ్ళారు. కాకపోతే కళ్యాణ్ ఒక్కడికి అదేంటి ఆల్రెడీ టికెట్ టు ఫినాలే వచ్చింది కాబట్టి ఆ ఛాన్స్ రాలేదు. ఇంకా అంతే, టికెట్ టు ఫినాలే వచ్చింది కాబట్టి ఆ ఛాన్స్ రాలా. అండ్ అలా అనుకుంటే తనూజ గారికి ఆ వీక్ అసలు 2 ఛాన్సులు వచ్చినాయి. సో ఆబ్వియస్లీ అది లెక్కలు వేసుకోకుండా ఎందుకు ఉంటారులేండి బయటికి తనూజ గారి పాయింట్ ఏంటంటే, అది నువ్వు ఇమాన్యువల్తో వెళ్ళావు కదా, బయట దాకన్నా వెళ్ళావు కదా అన్నట్టు. ఓట్ అప్పీల్ చేసింది వాళ్ళకి డిఫరెన్స్ ఉంటుంది కదా, ఓట్ అప్పీల్ కూడా ఒకసారి చేసుకుంటే బాగుంటుంది కదా అన్నట్టు. సో ఆ డిఫరెన్స్ అయితే ఉంటుంది. అండ్ ఆడియన్స్ నిన్ను అది ఓకేలేండి, ఈయన పాయింట్లు ఈయన పెడుతున్నాడు, ఆవిడేమో అట్లీస్ట్ వెళ్ళావు కదా, అసలు వెళ్ళకుండా లేవు కదా, అది అక్కడ దాకా ఓకే. కానీ ఆడియన్స్ నిన్ను చూస్ చేసుకోలేదు, ఇమాన్యువల్ని చూస్ చేసుకున్నారు. దానికి అంటే అది
ఆడియన్స్ చేతిలో ఉన్న దాన్ని తీసుకురావడం నాకు కరెక్ట్గా అనిపించలే బేసిక్గా. ఇంకా అది పక్కన పెడితే ఇంకా దాని తర్వాత ఏమైద్ది, నాకు రిస్క్ ఉంది కదా అన్నట్టు, రిస్క్ కదా అందుకని రిక్వెస్ట్ చేస్తున్నా అన్నట్టు డెమాన్ అంటాడు. మా అందరికైనా రిస్కే కదా, మేమందరం రిస్క్లోనే ఉన్నాం కదా, ఎవరేం సేఫ్లో లేం కదా అన్నట్టు వాళ్ళు అంటారు. సో ఇంకా దాని తర్వాత సరే నేనైతే రిక్వెస్ట్ చేశాను, నేనైతే సంచాలకుగా చేయనని. ఇక నేనైతే కూర్చోను, అంటే నేనైతే సంచాలకుగా చేయను, ఇంకా మీ ఇష్టం, ఎలాగూ ఓట్ అంటారు కదా అదే చేయండి అన్నట్టు డెమాన్ అంటాడు. దానికి ఎందుకురా నెగిటివ్ ఓటింగ్ ఎందుకు అన్నట్టు సంజన గారు అంటారు. హౌస్మేట్స్ డిసైడ్ అయ్యే కదా తీసేది అన్నట్టు అంటే, తీసేయడం అన్న మాట ఎందుకు అన్నట్టు ఇమాన్యువల్ అంటాడు. మరి నువ్వెందుకు సంచాలక్ కావని అంటున్నావు అంటే, నాకు స్టారు రాలేదు కదరా అంటే, స్టార్ కాదు నాకు కాల్ కావాలి అన్నట్టు డెమాన్ అంటాడు. సో ఇక్కడ ఈవిడ అడుగుతారు, తనూజ గారు, నీకు 2 స్టార్లు వస్తే నువ్వేం చేస్తావు అంటే, నాకు ఎలాగో ఓట్స్ వస్తాయి కదా నేను ఇంకా కూర్చుంటా అన్నట్టు అంటాడు ఇమాన్యుల్. మరి నేను అదే కదా అంది, మీ అందరిని ఓటేసి చెప్పమన్నాను, చెబితే కూర్చుంటా అనే కదా నేను చెప్పింది. అంటే ఇక్కడ డిస్కషన్ నీ గురించే కదరా జరుగుతుంది అన్నట్టు ఇమాన్యుల్ అంటాడు. అదే ఓట్ వేయండి మరి అప్పుడు అలాంటప్పుడు అన్నట్టు డెమాన్ అంటాడు. దానికి ఇక్కడ తనుజ గారు ఏమంటారు, సింపుల్గా ఒకటి చెప్పాలంటే, మేమంతా ఓటు వేసి తీసేసాము అన్న మాట రావాలి, గివప్ ఇచ్చానన్నట్టు ఉండకూడదనే కదా నువ్వు ఇంత ల్యాగ్ చేస్తున్నావు అన్నట్టు అంటారు తనుజ గారు. అసలు నేను గివప్ ఎందుకు ఇవ్వాలి అంటున్నాను నేను అని డెమాన్ అంటాడు. నన్ను రిస్క్లో పడమంటారా అన్నట్టు అంటూ ఉంటాడు. సో ఇది టోటల్గా మనకు చూపించిన డిస్కషన్. బేసిక్గా దీనిలో డెమాన్ బాధ ఏంటంటే, వీళ్ళకేమో ఇమాన్యువల్కి 1 స్టార్ ఉందండి, సంజన గారేమో ఆల్రెడీ ఆవిడ సంచాలకుగా చేశారు, తనూజ గారికి కళ్యాణ్కి స్టార్ రాలా. సో సంజన గారిని అయితే ఫస్ట్ ఆప్షన్లో నుంచి తీస్తారు, ఎందుకంటే ఆల్రెడీ ఆవిడ సంచాలకుగా చేశారు. నెక్స్ట్ తనూజ గారు కళ్యాణ్ కూడా వాళ్ళ స్టార్ రాలేదు కాబట్టి మేము ఆడతాం అంటున్నారు. ఇక్కడ ఇమాన్యువల్కి 1 స్టార్ వచ్చింది, డెమాన్కి 2 స్టార్లు వచ్చినాయి. సో వాళ్ళ ఫస్ట్ ప్రయారిటీ డెమాన్ ఉన్నాడు, ఎందుకంటే 2 స్టార్లు వచ్చినాయి, మాకు అసలు స్టారే రాలేదని. వాళ్ళ పాయింట్లో వాళ్ళు కరెక్ట్, ఓకే ఫైన్. ఇక్కడ డెమాన్ పాయింట్ ఏంటి, స్టార్లు వచ్చినాయి ఓకే, ఇప్పుడు నేను వదిలేస్తే ఇమాన్యువల్కి కూడా 1 స్టార్ వస్తే ఇద్దరికి ఈక్వల్. ఇది కాల్ మెసేజ్, ఈ ఫ్యామిలీ నుంచి మెసేజ్, అప్పుడు మళ్ళా 50-50 ఛాన్సెస్ అవుతాయి. నేను ఆ రిస్క్ తీసుకోవాలనుకోవట్లేదు, ఫస్ట్ నాకు వచ్చేస్తే నేను తర్వాత కావాలంటే సంచాలకుగా నేను కొన్ని గేమ్స్కి చేస్తా అన్నట్టు తను అంటున్నాడు డెమాన్ పాయింట్ ఆఫ్ వ్యూ నాకు రాంగ్ అనిపించాల. ఇక్కడ వరకు బాగానే అనిపించింది. దీని తర్వాత నాకేమనిపించింది అంటే, వాళ్ళు అంత స్ట్రాంగ్గా డెమాన్ని కూర్చోబెట్టాలి, వాళ్ళు కూర్చోవడం అంటే నాకు అదే వస్తుంది, అదే సంచాలకుగా పెట్టాలనుకుంటున్నప్పుడు డెమాన్ ఏమంటున్నాడు, ఓట్స్ వేయండి అంటున్నాడు. దానికి వాళ్ళు రెడీగా లేరు, ఎందుకు, ఓట్స్ వేస్తే బ్యాడ్ అయిపోతాం, తీసేసినట్టు కనిపిస్తుంది కదా అని మళ్ళీ తిరిగి డెమాన్నే అంటున్నారు. డెమాన్కి గివప్ ఇవ్వాలని లేదు, ఎందుకంటే వాళ్ళు చెప్పట్లేదు, అట్లీస్ట్ కాల్ ఛాన్స్ వస్తే మేము నీకే ఇస్తాము అన్నమాట కూడా అది చెప్పట్లా. అది ఎక్స్పెక్ట్ చేస్తున్నట్టు అనిపించింది నాకు డెమాన్ సైడ్ నుంచి. ఓకే సరే నేను సంచాలకుగా ఉంటాను, బట్ మీరు నాకు ఆ మెసేజ్ ఏదైతే ఉందో అది నాకు వస్తుందని గ్యారంటీ ఉంటే నేను చేస్తా అన్నట్టే ఉంది డెమాన్ అడిగేది. సో అది వాళ్ళు ఇవ్వట్లే. సో ఇక్కడ ఇంకా డెమాన్ ఏంటి, నాకు అది రానప్పుడు నేను గివప్ ఇవ్వను అన్నట్టు డెమాన్ పాయింట్. దానికి వీళ్ళేంటి, సరే చివరికి ఏంటి, ఇప్పుడు నేనైతే గివప్ ఇవ్వను, బట్ మీరు నన్నే తీయాలనుకుంటున్నారు కాబట్టి ఓటింగ్కి వెళ్దాం అంటాడు డెమాన్. ఎందుకంటే నా అంతటి నేనైతే వెళ్ళను, నాకు తన పాయింట్, నేను కావాలనుకున్నది వస్తుందని గ్యారంటీ కూడా మీరు ఇవ్వట్లేదు అని. వీళ్ళేంటి, మా అంతటి మేము తీయం, మేము బ్యాడ్ అయిపోతాం కాబట్టి నీ అంతటి నువ్వు వెళ్ళిపో అన్నట్టు మాట్లాడతారు. పైగా మళ్ళీ దాన్ని కనుక్కున్నట్టు, మేము దాన్ని గెస్ చేసాము, నువ్వు మమ్మల్ని బ్యాడ్ చేయాలనుకుంటున్నావు, మేమందరం తీసేస్తే నువ్వు వెళ్ళిపోయావు అన్నట్టు పోర్ట్రే చేద్దాం అనుకుంటున్నావు, గివప్ లాగా కాకుండా అన్నట్టు తనుజ గారు. మరి మీరు
తనంతట తను వెళ్ళిపోవాలి, మీరు తీసేయకూడదన్న సేఫ్ గేమ్ మీరు ఆడుతున్నారు కదా అన్నట్టు నాకు అనిపించింది. వాళ్ళ నలుగురు లేండి, తనూజ గారు ఒక్కళ్ళు కాదు. కాకపోతే ఇక్కడ ఆవిడ మళ్ళీ దాన్ని నువ్వు అందుకే ల్యాక్ చేస్తున్నావు కదా, నువ్వు గివ్ అప్ ఇవ్వకుండా మేమందరం తీసేస్తే వెళ్ళిపోయినట్టు చేయాలనుకుంటున్నావు కదా అన్నదానికి అంటున్నా నేను. సో బేసిక్గా ఫస్ట్ వాళ్ళ పాయింట్ వాళ్ళకి ఓకే, అతనికి ఆల్రెడీ 2 స్టార్లు ఉన్నాయి. ఇతని పాయింట్ కాల్ వచ్చిద్దో రాదో నాకు డౌట్ ఉంది, మళ్ళీ ఇమాన్యువల్ గెలిస్తే నాకు రాదేమో అన్న డౌట్ 50-50 అవుద్ది కాబట్టి అని ఇతని పాయింట్. అక్కడ వరకు ఓకే. వీళ్ళు అక్కడ డెమోన్ అడుగుతుంది ఏంటి, కాళ్ళు నాకు వస్తుంది అంటే ఓకే అన్నట్టుగా తను చెప్తున్నాడు. కాలు వస్తుంది ఓకే, ఆర్ నెక్స్ట్ గేమ్స్లో నేను ఇంకా కూర్చోను, ఇప్పుడు కూర్చుంటే అన్నట్టు తను మాట్లాడుతున్నాడు. అది గ్యారంటీ ఇవ్వట్లా. నెక్స్ట్ ఇంకా మరి నేను అన్నీ ఆడతాను, నేను దేనికి వెళ్ళను అంటే అంతే, ఇప్పుడు నువ్వు కూర్చుంటే రేపు ఇంకొకరు కూర్చుంటారు అంటున్నారు కానీ సరే నిన్ను తీయంలే అని కూడా గ్యారంటీ ఇవ్వట్లా వాళ్ళు. సో అక్కడ వాళ్ళు అది కొంచెం ఇక్కడ ఇమాన్యువల్ అనమాట, ఇదైతే గ్యారంటీ ఇవ్వండి, రేపు వేరే వాళ్ళు కూర్చుంటారు అంతే అన్నట్టు ఏదో లైట్గా చెప్తున్నాడు అంతే. ఒక మాట చెప్పినట్టుంది కానీ సరే నిన్ను తీయంలే ఇంకా నెక్స్ట్ గేమ్స్లో అని ఒక అష్యూరెన్స్ అనేది ఇవ్వట్లా. సో అక్కడ కొంచెం పాయింట్స్ 2 సైడ్లు ఉన్నాయి కానీ కాకపోతే వీళ్ళు ఏంటంటే తనంతట తను తనంతట తనే వెళ్ళిపోవాలని వీళ్ళు అనుకుంటున్నారు కాబట్టి తనకు కావాల్సింది వీళ్ళు ఇచ్చేసి ఉంటే పోయేది అనిపించింది. అంటే తను అడిగేది కాల్ కానీ నెక్స్ట్ గేమ్స్లో నన్ను తీయద్దు అనే ఒక ఎష్యూరెన్స్, అది 100% వాళ్ళు ఇవ్వట్లా 2. సో అదనమాట ప్రాబ్లం ఇక్కడ. పోనీ వాళ్ళు ఓటింగ్కి వెళ్ళట్లా. సో బేసిక్గా కొంచెం వీళ్ళదే రాంగ్ ఏమో అనిపించింది. ఎందుకంటే తనంతట తను వెళ్ళిపోవాలనుకున్నా అట్లీస్ట్ ఒక డీల్కి రావాలి కదా, సరే నీకు ఇది కావాలంటున్నాం కదా, నీకు ఇది చేస్తాము, నువ్వు డ్రాప్ అవుతావా అన్నట్టయినా అడగాలి కదా, అది కూడా అడగట్లా. సో బేసిక్గా అదనమాట అయింది. అండ్ పోనీ ఏమన్నా ఒకవేళ కాల్ వస్తే తను ఏమన్నా డిజర్వింగ్ కాదా అంటే నిన్న కూడా 2 గేములు గెలిచినట్టున్నాడు. తను గెలిచాడా? అంతే, 2 స్టార్లు అందుకే కదా వచ్చింది. సో నిన్న కూడా 2 గేమ్లు గెలిచాడు. సో డిజర్వింగ్ కూడా కాబట్టి ప్రాబ్లం ఏం లేదు ఇవ్వడానికి. మరి వాళ్ళు ఎందుకు అంత గట్టిగా చెప్పలేకపోతున్నారు, స్ట్రాంగ్గా తనకి అది ఇస్తే తను కూర్చుంటాడు కదా సంచాలకుగా. అది అక్కడ నాకైతే అది అనిపించిందండి. ఇంకా దాని తర్వాత సరే ఇంకా కాల్ పోతే పోయింది, సరే రండి అన్నట్టు ఇంకా వదిలేస్తాడు డెమోను. ఇంకా ఇక్కడ తనూజ గారు ఫస్టే అంటారు, నీకు 2 స్టార్లు ఉన్నాయి, నాకైతే ఆడాలని ఉంది అన్నట్టు ఆవిడ అంటారు. ఇంకా దాని తర్వాత ఈయన సరే రండి ఆడండి అన్నట్టు. ఇంకా ఇక్కడ ఏమైద్దంటే ఇక్కడ నెక్స్ట్ ఏమైద్ది, కళ్యాణను తనూజ వీళ్ళు ఒక టీము, సంజన గారు అండ్ ఇమాన్యువల్ ఒక టీము. కళ్యాణ్ ఏమో ఊదుతూ ఉంటాడు బెలూను, తనూజ గారు ఏమో బయట నుంచొని ఉంటారు బెలూన్ వదలటానికి. ఇమాన్యువల్ కూడా ఇక్కడ బెలూన్ వదులుతూ ఉంటే సంజన గారు ఊదుతూ ఉంటారు బెలూన్ని గాలి. సో ఆవిడ సేమ్ లాస్ట్ టైం కూడా అంతే అనమాట, ఫ్లోరా గారు బయట వదిలితే ఆవిడ ఊదుతూ ఉంటారు. సో ఇక్కడ ఏమైద్దంటే ఫస్ట్ ఒక బెలూన్ వదులుతారు తనూజ గారు, ఇక్కడ కళ్యాణ్ చాలాసేపు ఊదుతూ ఉంటాడు. ఇక్కడ వీళ్ళ వెంటనే పగిలిపోతాయి, 3 వెంటనే పగిలిపోతాయి, ఇమాన్యువల్ అండ్ సంజన గారి వాళ్ళవి. ఇక్కడ తర్వాత సెకండ్ది వీళ్ళది పగిలిపోయిద్ది, మళ్ళీ థర్డ్ది కొంచెం జస్ట్ ఒక 4-5 సెకండ్స్ ఉంటుంది అనమాట, తర్వాత పగిలిపోయిద్ది. సో ఇక్కడ ఏమైద్దంటే బేసిక్గా టైమింగ్ గుర్తుపెట్టుకోండి, వీళ్ళది కళ్యాణ్ వాళ్ళది ఫస్ట్ది ఎక్కువ టైం ఉంటుంది, థర్డ్ది కూడా కొంచెం ఉంటుంది 4-5 సెకండ్స్ అట్లా ఉంటుంది. సో వీళ్ళది టైమింగ్ ఎక్కువ ఉంది బేసికలీ, వీళ్ళది 3 వెంటనే పగిలిపోతాయి, పెట్టగానే పగిలిపోతాయి, అది టైమింగ్. ఓకే, కళ్యాణ్ వాళ్ళది ఎక్కువ టైమింగ్ ఉంది. ఇక్కడ ఏమైద్దంటే వీళ్ళది మూడోది అసలు ఇంకా అక్కడ సెకండ్ది పగిలిపోయి కళ్యాణ్ వాళ్ళది, థర్డ్ బెలూన్ లోపల పెట్టకముందే వీళ్ళ ఇమాన్యువల్ వాళ్ళవి 3 పగిలిపోతాయి. సో ఆ విషయం కళ్యాణ్ అడుగుతాడు, 3 అయిపోయినాయా వాళ్ళవి అంటే అయిపోయినాయి అని చెప్తారు తనూజ గారు. సో వీళ్ళది 3వది పెట్టాక సరే నువ్వు వెళ్ళి బెల్లుగొట్టు ఇంకా అన్నట్టు చెప్తారు కళ్యాణ్. అది ఆవిడ పట్టించుకోరు, అంటే 5 minutes దగ్గరలో అన్నట్టు ఆవిడ బెల్లుగొట్టు అని చెప్తున్నా ఆవిడ పట్టించుకోలే. తర్వాత వెళ్ళి కొట్టేస్తారు ఈలోపు మళ్ళీ చెప్తుంటే ఇంక కొడతారు బెల్లు. ఇక్కడ కళ్యాణ్ లాజిక్ ఏంటంటే వాళ్ళవి ఎలాగో 3 వెంటనే పగిలిపోయినాయి, మనం ఇప్పుడు వాళ్ళ 3 పగిలిన టైం చూసుకుంటే మహా అయితే ఒక 3 సెకండ్లు ఉంటాయి, ఎందుకంటే వెంటనే పెట్టంగానే పగిలినాయి కాబట్టి ఒక్కో సెకండ్, లేకపోతే 2 సెకండ్లు, 5-6 సెకండ్లు, 10 సెకండ్ల లోపు ఉంటాయేమో 3. సో అది
వీళ్ళది ఏంటంటే ఆల్రెడీ ఎక్కువ టైం ఉంది, వాళ్ళ టైంని దాటేసే ఉంటుంది. మనకు వాళ్ళకన్నా మనకి ఒక్క సెకండ్ ఎక్కువ ఉన్న చాలు కాబట్టి ఇప్పుడు ఇంక కొట్టేసుకున్న ప్రాబ్లం లేదు, 5 minutes దాకా వెయిట్ చేయక్కర్లా. అది కళ్యాణను డెమాన్ లాజిక్. డెమాన్కి కూడా అర్థమైంది, నువ్వు ముందే కొట్టచ్చు అన్నట్టు చెప్తారు, వాళ్ళ పగిలిపోగానే కొట్టచ్చు నువ్వు అన్నట్టు డెమాన్ కూడా అంటాడు. వీళ్ళ లాజిక్ ఏంటంటే 5 minutes దాకా ఉండాలి గేమ్, 5 minutes మనకి టైం తెలియదు కాబట్టి 5 minutes అయ్యింది అనుకుంటే మనం బెల్ కొట్టాలి. కాకపోతే ఇక్కడేంటి, వీళ్ళ ఆల్రెడీ 3 పగిలిపోయినాయి కాబట్టి వాళ్ళకంటే మనం ఒక సెకండ్ ఎక్కువ ఉన్నా సరిపోయిద్ది గెలవడానికి. బేసిక్గా కాంపిటీషన్ కాబట్టి వాళ్ళు మనకన్నా తక్కువ ఉంటే చాలు, 5 minutes దగ్గర ఉన్నా లేకపోయినా. అందుకని వాళ్ళకి పగిలిపోయినాయి కాబట్టి మనం ముందే కొట్టచ్చు అన్నట్టు వాళ్ళు అంటారు, కళ్యాణను డెమాన్ కూడా అంటాడు. అది తనుజ గారికి తర్వాత అర్థమైద్ది. అలా అని ఉన్నా ఏం కాదు, బెలూన్ పగిలిపోయాక కొట్టినా ఏం కాదు. ఇక్కడ ఇమాన్యువల్ లాజిక్ నాకు రాంగ్ అనే అనిపించింది. ఏంటంటే మా బెలూను పగిలిపోయింది, మీ బెలూను పగిలిపోయింది, సో ఇద్దరు డిస్క్వాలిఫై అయ్యే కదా అన్నట్టు అంటారు ఇమాన్యువల్ లాజిక్. సో అక్కడ ఆల్రెడీ గేమే ఎవరిది ఎక్కువ టైం ఉన్నది అన్నది, ఓకే, ఇద్దరిలో ఎవరిది ఎక్కువ టైం ఉన్నది అన్నది గేమ్. అలా కాకుండా గేమ్ ఏంటి, మీరు ఫర్ సపోజ్ ఒక బజర్ ఉంటుంది, బజర్ మోగేదాకా ఇద్దరు బెలూన్ ఊదుతానే ఉండాలి అంటే ఓకే, బజర్ మోగేదాకా ఇద్దరివి 3 బెలూన్స్ పగిలిపోయినాయి కాబట్టి ఇద్దరు డిస్క్వాలిఫై అంటే ఓకే లాజిక్. ఆడ గేమే మనకి నచ్చినప్పుడు మనం బెల్ కొట్టుకోవచ్చు. కాకపోతే ఎవరిది ఎక్కువ టైం మనది మనం అవతల వాళ్ళకన్నా ఎక్కువ టైం ఉండేలా చూసుకోవాలి. వాళ్ళది ఆబ్వియస్లీ ఎక్కువ టైం ఉంది. సో ఇక్కడ ఇమాన్యువల్ లాజిక్ ఇద్దరు డిస్క్వాలిఫై, ఇద్దరివి పగిలిపోయినాయి కాబట్టి అనేది రాంగ్ లాజిక్. సరే, తన లాజిక్ ప్రకారం చూసుకున్నా ఇప్పుడు ఇద్దరు డిస్క్వాలిఫై అంటే బిగ్ బాస్ ఒప్పుకోడు ఆబ్వియస్లీ. ఇది ఎనీవే లాస్ట్ వీక్ అంత ఫన్గా జరిగిపోయేదిలేండి. కాకపోతే కొంచెం లాజికల్గా బాగుంది ఇక్కడ చెప్పుకోవడానికి అని క్లియర్గా చెప్తున్నా అంతే, ఏం పెద్ద గొడవలేం అవలా. ఓకే, ఇమాన్యువల్ లాజిక్ ప్రకారమే ఇద్దరు డిస్క్వాలిఫై అన్న బిగ్ బాస్ ఒప్పుకోడు కదా, ఒప్పుకోడు, ఎవరో ఒకళ్ళని చెప్పాలంటారు. అప్పుడు ఖచ్చితంగా వీళ్ళది ఎక్కువ టైం ఉందన్న క్రైటీరియానే తీసుకోవాలి, ఏదో ఒక క్రైటీరియా తీసుకోవాలి. ఇద్దరు ఓడిపోయారో ఇద్దరు గెలిచారో అన్నప్పుడు ఇద్దరిలో ఇంకో క్రైటీరియా ఏదైనా తీసుకొని గెలుపో ఓటమో చెప్పాల్సి వస్తుంది. అలాంటప్పుడు టైం ఎక్కువ ఉన్నదే కదా తీసుకునేది. సో అలా చూసుకున్నా వీళ్ళ టీమే విన్ అనమాట. సో ఇమాన్యువల్ ఏదో పాయింట్ పెట్టాలని పెట్టాడా నాకు అర్థం కాల. బెలూన్ గాల్లో ఉన్నప్పుడే కొట్టాలి ఇట్లా ఏదో, ఆరు ముగ్గురు ఇద్దరివి 3 బెలూన్లు పగిలిపోయినాయి ఇట్లా 2-3 పాయింట్లు పెట్టాడు. అన్నీ లాజిక్ అంత వ్యాలిడ్గా అనిపించాల నాకు ఈ రీజన్స్ వల్ల. ఇంకా దాని తర్వాత డెమాన్ చెప్తాడు బాగా ఆడింది అయితే కళ్యాణ్ అంత తనూజ అని. ఇంక ఇమాన్యువల్ కూడా వదిలేస్తాడు. ఇక్కడ కళ్యాణ్ అనుకుంటాడు ఈజీ టాస్క్ ఆ రోజు కాంప్లికేటెడ్ చేసుకొని రచ్చ చేసామా, దీనికి ఇంత రచ్చ చేసామా అంటే తనకి ఇప్పుడు ఆ బెలూన్ ఊదుతా అర్థమైంది. అది ఆబ్వియస్లీ 5 minutes పెట్టారు కానీ మ్యాక్సిమం అది అంత టైం ఎవరు ఉంచలేరు, 3 బెలూన్లని ఈజీగా పగిలిపోతాయి అవి. సో వాళ్ళు 5 minutes ఇచ్చినా అదేంటంటే జస్ట్ అవతల వాళ్ళకన్నా మనం ఎక్కువ ఉంటే చాలు, 5 minutes అక్కర్లా. మనం ఉన్న అక్కడ 3-4లో మనం ఎక్కువ టైం పెట్టుకోగలగాలి అంతే, అవి తొందరగానే పగిలిపోతాయి. సో ఇక్కడ కళ్యాణ్ తనుజకి చికెన్ వింగ్స్ ఏదో పంపించారు. ఇంకా దాని తర్వాత ఇది బిగ్ బాస్ అది ప్లేయర్ ఆఫ్ ద డే సెలెక్ట్ చేసుకోండి అన్నట్టు అడిగితే ఇంకా డెమాన్కి ఇద్దాం అనుకుంటారు. ఇక్కడ కళ్యాణ్ ఇంకోసారి అయితే ఇవ్వను డైరెక్ట్గా చెప్తున్నా అన్నట్టు అంటారు. అది డెమాన్ కూడా అర్థం చేసుకునే అన్నాడు. డెమాన్కి ఏం ప్లేయర్ ఆఫ్ ద డే ఒకసారి కావాలంతే, తర్వాత కావాలన్నట్టు కూడా లేదు తన ఇంటెన్షన్. కాకపోతే గేమ్స్ ఆడాలని ఉంది, తీసేయకండి నన్ను అని చెప్తూ ఉంటాడు. సో ఇంకోసారి ఇవ్వనని చెప్పాక ఇంకా అయిపోయింది. దాని తర్వాత ప్లేయర్ ఆఫ్ ద డే వచ్చింది కాబట్టి తనకి ఇంటి నుంచి వీడియో మెసేజ్ వస్తుంది అనమాట. అదేంటంటే వాళ్ళ బ్రదరే అనుకుంటాలేండి. సో హైరా పవన్ అని, డెమాన్ పవన్ అని చెప్పి హెల్త్ అది చూసుకో, మేమందరం బాగున్నాం, బ్యాక్ పెయిన్ సెట్ అయింది అనుకుంటున్నా, మేమైతే చాలా హ్యాపీగా ఉన్నాం, నీ గేమ్ రోజు చూస్తున్నాం, డాడీ అయితే లైవ్ అసలు ఫోన్ వదిలిపెట్టట్లేదు, సో ఆయన చాలా హ్యాపీగా ఉన్నారు, అందరూ ఫోన్ చేసి మీ అబ్బాయి బాగా ఆడుతున్నాడు ఇట్లా అందరూ బాగా చెప్తున్నారు నీ గురించి, అగ్ని పరీక్ష నుంచి ఇక్కడ దాకా వచ్చావు, సో
బాగా ఆడాలి, బాగా ఆడుతున్నావు అని చెప్పారు. ఇంకా వేరే వాళ్ళ పేర్లు అందరి టాప్ 5లో ఉన్న వాళ్ళందరికీ తీసుకొని కంగ్రాట్స్ చెప్పారు అందరి పేర్లు. సో బాగా ఆడండి ఫినాలే, అదే బాగా ఆడండి అన్నట్టు చెప్పారు. ఇంకా అది బాగా అనిపించింది, బాగానే చెప్పారు. అండ్ వేరే వాళ్ళని కంగ్రాచులేట్ చేయడం కూడా, వేరే టాప్ 5లో ఉన్న వాళ్ళని కూడా మంచి జెస్చర్లా అనిపించింది. ఇంకా ఇంకా రండి స్వీట్ తిందాం అన్నట్టు అనుకొని ఇంకా దాని తర్వాత చెప్తూ ఉంటాడు డెమోన్. ఇప్పుడే చెప్తున్నా, నాది అయిపోయింది కానీ మనకి ఎన్ని పెడతారో, ఎన్ని టాస్కులు పెడతారో, ఎన్ని ఉంటాయో ఏమి తెలీదు. నేను మళ్ళీ ప్లేయర్ ఆఫ్ ద డే కావాలని అడగను, కానీ గేమ్స్లో నా ఫుల్ ఎఫర్ట్స్ అయితే పెడతాను, ఎందుకంటే కప్ కోసం ఆడుతున్నాం కాబట్టి. బట్ నాకు ఈ ఒక్క వీక్ ఎంత బాగా ఆడినా ఈ ఫన్నీ టాస్క్లను వాళ్ళకి తెలుసు, జనాలకి తెలుసు, అవి ఏం పెద్ద కన్సిడరేషన్లోకి రావు కదా అనుకున్నా. మళ్ళీ డెమాన్కి ఉండుంటుందేమో సీజన్ మొత్తం అంత ఎప్పుడు డిసప్పాయింట్ అవుతూ ఉంటాడు, నాకు ఛాన్స్ రాలా అని. సో ఇంకా ఏదో ఒకటి ఫన్ టాస్క్ అవని ఏదైనా అవని నేనైతే ఆడతా అని పెట్టుకుని ఉంటాడు అనుకున్నా. సో ఇంకా అదే కప్ కోసం ఆడుతున్నా. ఆల్రెడీ ప్లేయర్ ఆఫ్ ద డే వచ్చింది కాబట్టి అదేంటి ఎఫర్ట్స్కి ఇవ్వండి, విన్నర్కి కాదు. అంటే మేబీ తన ఉద్దేశం అందరినీ చూసుకొని నాకు ఎలాగో వచ్చేసింది కాబట్టి ఎవరు ఎఫర్ట్స్ బాగా పెడితే వాళ్ళకి ఇవ్వండి, విన్నర్కే ఇవ్వాలని రూల్ ఏం లేదు. అంటే మేబీ తిను గెలిచినా తినికే ఇవ్వాలని రూల్ లేదు, వేరే వాళ్ళకైనా ఇవ్వచ్చు అన్నట్టు చెప్పాడా అనిపించింది డెమోన్. ఎందుకంటే అందరికీ ఛాన్స్ రావాలి కాబట్టి ఆ ప్లేయర్ ఆఫ్ ద డేది. కాకపోతే తినైతే నేను ఎఫర్ట్స్ పెట్టుకుంటా, నేను గెలుస్తా లేకపోతే లేదు, బట్ మీరు ఎవరికన్నా ఇచ్చుకోండి అన్నట్టే చెప్పినట్టు అనిపించింది నాకు. సో ఇంకా దాని తర్వాత నాకు ఆల్రెడీ వచ్చింది కదా ఇట్లా అనద్దు, ఇక్కడ తనుజ గారేమో అది గేమ్ బట్టి ఉంటుంది, మేము నలుగురం ఆలోచించుకొని చెప్తామని ఏదో చెప్పారు. సో ఇంకా దాని తర్వాత పూల్ దగ్గర ఒకడే కూర్చొని ఐ లవ్ యూ బిగ్ బాస్ కంటెంట్ కూడా డెమాన్కి ఈ మధ్య ఎక్కువ వస్తుంది అనుకుంటానండి. సో ఐ లవ్ యూ బిగ్ బాస్, ఐఎమ్ వెరీ హ్యాపీ, కేవలం మీ వల్ల మా పేరెంట్స్ ప్రౌడ్గా ఉన్నారు, గొప్ప అవకాశం వచ్చింది, లైఫ్ చేంజింగ్ అవకాశం, ఇంట్లో వాళ్ళందరూ హ్యాపీగా ఫీల్ అవుతుంటే చెప్పాలంటే హ్యాపీగా ఉంది, ఇక్కడ నుంచి వదిలిపెట్టి వెళ్ళాలని లేదు, మామూలుగా నేను సాఫ్ట్గా కూల్గా ఫన్నీగా ఉంటాను, బట్ ఇక్కడ కొంచెం మొహమాటం సిగ్గు ఇవన్నీ ఉండకూడదు, ఏదన్నా స్ట్రాంగ్గా చెప్పాలి, నేనేమో వాళ్ళకి ఏమన్నా బ్యాడ్ అయిద్దేమోలే అని ఎక్కడ స్ట్రాంగ్గా చెప్పను, ఇంకా అందుకే ఎక్కువ మాట్లాడలేకపోయాను, అది కొంచెం నా పర్సనాలిటీయే అంతా, వాళ్ళకి ఎందుకు బ్యాడ్ అవ్వడం అన్నట్టు ఆలోచిస్తూ ఉంటాను. మేబీ కొన్ని సిచ్యువేషన్స్లో అయితే కొంతమంది సీరియస్ అయ్యి ఉండేవాళ్ళేమో తన ప్లేస్లో వేరే వాళ్ళు ఉంటే, బట్ అక్కర్లేని చోట స్టాండ్ తీసుకున్నాడు అనిపిస్తూ ఉంటుంది. అంటే కళ్యాణ్ విషయంలో అదే తను కొంచెం అక్కడ కొంచెం ఆ విషయంలో నెగిటివ్ అనిపిస్తూ ఉంటాడు డెమాన్ కళ్యాణ్ విషయంలో. సో రీతు విషయంలో కూడా అంత ఏం అనిపించడు, అంటే ఓకే వాళ్ళది కొంచెం ఆ గొడవ గోల అంతా ఉంటుంది కానీ ఓకే ఫైన్ అనిపిస్తూ ఉంటుంది. బట్ ఈ కళ్యాణ్ది కొంచెం అనిపిస్తూ ఉండేది నెగిటివ్ అప్పుడు స్టార్టింగ్లో, బట్ ఓకే ఇంకది. సో నాకైతే కొన్ని సిచ్యువేషన్స్లో వేరే వాళ్ళు ఉంటుంటే కొంచెం రచ్చరచ్చ చేసే వాళ్ళేమో అనిపిస్తుంది అనమాట. బట్ తనైతే కొన్ని కూల్గా, అది సంజన గారు అప్పుడు మమ్మీలు ఆంటీలు ఏదో అన్నారు అప్పుడు, సో అలాంటి విషయాల్లో కొన్ని ఉన్నాయి తను కూల్గా ఉన్నాయి కూడా. సో అలాంటివి అన్నమాట. ఇంకా హ్యాపీగా సాడ్గా రెండు ఉంది. హ్యాపీ ఏమో అందరినీ వెళ్ళి కలుస్తాను బయట అని, సాడ్ ఏమో ఇక్కడ బిగ్ బాస్ హౌస్ వదిలేసి వెళ్తున్నానని అని చెప్పి ఇంకా మాట్లాడుకుంటూ ఉంటాడు. ఇంకా దాని తర్వాత నెక్స్ట్ డే అనమాట. నెక్స్ట్ డే ఫస్ట్ అదేంటి టాస్క్ ఏంటంటే థ్రెడ్లన్నీ కట్టేసి ఉంటాయండి, థాడ్లన్నీ అవి దాటుకుంటూ వెళ్ళాలి. దాని తర్వాత టైర్లు ఉంటాయి, టైర్లో ఒక టైర్లో ఒక్కొక్క టైర్లో కాలు పెట్టుకుంటూ వెళ్ళాలి. దాని తర్వాత వుడెన్ ప్లాంక్స్ చెక్కవి ఉంటాయి, చెక్కవి కూడా దాటుకుంటూ వెళ్ళాలి.
దాటుకుంటూ వెళ్ళాక అక్కడ ఒక బోన్ పెట్టుంటుంది. ఆ బోన్ ఫస్ట్ ఎవరు పట్టుకుంటే వాళ్ళు విన్ను. అలాగో 4-5 రౌండ్లు జరిగినాయి. 5 రౌండ్లు జరిగితే ఎక్కువ ఎవరు గెలిస్తే అన్ని రౌండ్లలో వాళ్ళు విన్నర్ అనమాట ఆ టాస్క్కి. ఇక్కడ తనూజ గారు సంచాలకుగా ఉన్నారు. సంజన గారు నేను ఆడతా అన్నట్టున్నారు. డెమాన్ పవన్ కూడా నేను ఆడతాను, నిన్న ఆడలేదు కాబట్టి అని ఏదో చెప్పాడు. సో ఇక్కడ డెమాన్ వచ్చి ఫస్ట్ రౌండ్లో ఫస్ట్ బోన్ తీసుకుంటాడు. అతను ఎలాగో తీసుకున్నాక సంజన గారు వచ్చి అతని చేతిలో తీసుకుంటారు. డెమాన్ ఏమనుకుంటాడు, నేను ఎలాగో ఫస్ట్ తీసుకున్నాక నన్నే కన్సిడర్ చేస్తారులే, ఏదో లాక్కుంటుందిలే ఊరికే ఫన్నీగా అని చెప్పి ఆయన అది ఫన్నీగా అనుకొని ఇచ్చేస్తాడు. సో ఆ తర్వాత ఆవిడ దగ్గర ఉన్నాక బజర్ మోగిద్ది. ఇక్కడ తనూజ గారు కూడా బజర్ మోగే టైంకి సంజన గారి దగ్గర ఉంది కాబట్టి సంజన గారు అని చెప్పి ఫస్ట్ రౌండ్కి సంజన గారిని పెడతారు విన్నరు. ఇక్కడ నాకు డెమాన్కి ఇచ్చుంటే పోయేదేమో, ఫిజికల్ లేదు అన్నట్టు. తర్వాత ఫిజికల్ లేదని రూల్ పెట్టుకున్నట్టున్నారు. ఫస్ట్ తనే తీసుకొస్తాడు యాక్చువల్గా. సో తను అంత పట్టించుకోలేదులేండి, ఇవన్నీ ఏయో సిల్లీగా జరిగే టాస్క్లేలే అన్నట్టు. బట్ ఇంకా దాని తర్వాత సెకండ్ టైం కూడా డెమానే గెలుస్తాడు. వీళ్ళకి ఇక్కడ అది వుడెన్ ప్లాంక్స్ ఇమాన్యువల్తో కళ్యాణ్తో ఏదో ఒకటి ప్రాబ్లం కూడా ఉన్నట్టుంది. ఎందుకంటే తర్వాత డెమాన్ ప్లేస్ చేంజ్ అవుతాడు, వేరే సైడ్ వస్తాడు, కళ్యాణ్ వెళ్ళిన సైడ్ ఏమో. అక్కడ తనకి కూడా కొంచెం ఇబ్బంది అవుతుంది అనమాట. ఇంకా సెకండ్ రౌండ్ డెమానే, థర్డ్ రౌండ్ కళ్యాణ్ గెలుస్తాడు. అక్కడ ఇప్పుడే ప్లేస్లు మారేది, కళ్యాణ్ ప్లేస్లోకి డెమాన్ ప్లేస్లో కళ్యాణ్ వెళ్తారు, పరిగెడతా ఉంటారు. సో అక్కడ ఇబ్బంది ఉన్నట్టుంది. ఇంకా తన కాలుకి కూడా తగిలిద్ది, డెమాన్ కాలుకి. దాని తర్వాత మళ్ళీ ఫోర్త్ కూడా కళ్యాణ్ విన్ అవుతాడు, ఫిఫ్త్ టైము డెమాన్ విన్ అవుతాడు. సో ఇంక ఇక్కడ ఏమైందంటే ఇక్కడ ఇమాన్యువల్కి డెమాన్కి కాళ్ళకి కొంచెం దెబ్బలు తగులుతూ ఉంటాయి. సో ఇక్కడ డెమాన్ కాలు సంజన గారు ఇమాన్యువల్ చూస్తూ ఉంటారు అనమాట. అక్కడ కొంచెం బాగా అనిపించారు. తర్వాత టాస్క్ అయిపోయాక కూడా ఇమాన్యువల్ కాలు సంజన గారు అక్కడ పట్టుకొని ఏదో చెక్ చేస్తూ ఉంటారు అనుకుంటా. ఇద్దరు కూర్చొని ఉంటే అతని కాలు ఆవిడ ఒళ్ళో పెట్టుకొని అట్లా చూస్తూ ఉంటారు. సో ఇంకా దాని తర్వాత మళ్ళీ వీళ్ళకి పెట్టారండి ఇంకో రౌండ్ డ్రా అయిందని, కళ్యాణ్కను డెమాన్కి. సో మళ్ళీ డెమానే గెలుస్తాడు డ్రా అయితే, మళ్ళీ పెట్టాక కూడా. అప్పుడు ఇంకా డెమానే విన్నర్ అనమాట ఈ రౌండ్కి. దాని తర్వాత ఏమైద్ది, ఇక్కడ సంజన గారు అంటూ ఉంటారు, స్టార్ వచ్చింది కదా 3వ స్టారు, ఇంకో 2 స్టార్లు ఇక్కడ పెట్టుకోరా, మొహం మీద ఒకటి ముక్కు మీద ఒకటి మొత్తం పెట్టుకో, మనిషి అంతా స్టార్లతో పెట్టుకో అంటే తనే గెలుస్తున్నాడు అన్నీ అన్నట్టు అంటూ ఉంటారు. ఇమాన్యువల్ కూడా అంటూ ఉంటారు అనమాట. సో దీని తర్వాత ఇమాన్యువల్ ఏదో కొంచెం అది సోది చెప్తా సంథింగ్, కొంచెం సోది వాళ్ళు ఉంటారు కదా ఆ టైప్లో ఏదో సంజన గారితో ఫన్ చేస్తూ ఉంటారు. అదంతా నాకు అనిపించలేదులేండి. ఇంకా డెమాన్ మీకు ఇది ఎన్నో ట్రీట్ అని అంటే, థర్డ్ది బిగ్ బాస్ అన్నట్టు డెమాన్ చెప్తే, అన్నీ మీకేనా, మేము అదే అంటున్నాం బిగ్ బాస్ అని సంజన గారు అంటారు. ఇంకా ఏమై ఉంటుందో గెస్ట్ చేయండి అంటే మటన్ జ్యూసీ మండి అని చెప్తే ఫ్రాంకీ వస్తుంది అనమాట. సో తిని మీకు ఎలా అనిపించిందో సంజన గారితో ఎక్స్పీరియన్స్ షేర్ చేసుకోండి. అంటే మేబీ కొంచెం ఆవిడకి నోరు రిచ్చాలనో ఏమో అట్లా చెప్పినట్టున్నారు. ఇంకా చికెన్ పంపించండి బిగ్ బాస్, వీళ్ళకి దమ్ లేదు, దమ్ వస్తుంది తింటే అన్నట్టు. అంటే ఇక్కడ ఇమాన్యువల్, నీ చికెన్ కోసం మాకు దమ్ము లేదంటావేంటి, దమ్ము లేని వాళ్ళని చేస్తావేంటి మమ్మల్ని అన్నట్టు, మళ్ళీ అవి మేము వచ్చాకన్నా మేమే వండాలి చికెను అన్నట్టు ఇమాన్యువల్ డెమాన్ అనుకుంటూ ఉంటారు. సో ఏదో ఒకసారి మీరు పెద్దగా నవ్వుతారే అట్లా నవ్వండి అనేదో అంటే డెమాను, ఇప్పుడు నా నవ్వు అంటున్నావా, ఇన్ని రోజులు రీతు నవ్వు అడిగావు కదా అన్నట్టు అంటూ ఉంటారు. సో ఇంకా దాని తర్వాత ఈ టాస్క్ పెడతారండి. సుమన్ గారు సంజన గారు ఆడారు కదా, ఒక బాక్స్ మీద ఒక బాక్స్ పెట్టి టవర్ కట్టాలి, ఎవరు బాక్సులు ఎక్కువ ఉంటే వాళ్ళు విన్నర్ అని చెప్తారు కదా. సో ఇక్కడ ఫస్ట్ అందరూ 6 పెడతారు. 6 ఏంటంటే ఇక్కడ ఇంకోటి ఏంటంటే ఫన్నీగా ఇక్కడ సంజన గారు ఆడుతూ అంటారు, కళ్యాణ్ ఆడుతూ అంటారు.
కళ్యాణ్ ఆడతా అంటే ఇక్కడ ఇమాన్యుల్ ఏంటంటే ఫిజికల్ నేను ఆడలేను నేను ఆడతా అన్నట్టు ఇమాన్యుల్ అంటే సరే ఆడని చెప్పి కళ్యాణ్ డ్రాప్ అయిపోతాడు. కళ్యాణ్ డ్రాప్ అయిపోతే యాక్చువల్లీ ముగ్గురే ఆడాలంటారు. సో ఇద్దరు డ్రాప్ అవ్వాలి ఇక్కడ. ఇంక ఇమాన్యుల్ కోసం కళ్యాణ్ డ్రాప్ అయిపోతాడు. డెమాన్ అడుగుతారు ఇమాన్యుల్ ఏమన్నా ఆడతామంటే లేదు ఆడాడు అన్నట్టు ఇక్కడ డెమాన్ కూడా వదిలేస్తాడు ఆడమని. సో ఇంకా నెక్స్ట్ గేమ్ నువ్వు కూర్చోవాల్సి వస్తుంది అని అంటే ఆ ఇమాన్యుల్ నువ్వు కూర్చుందులే నెక్స్ట్ గేమ్ ఈ గేమ్ ఆడన్నట్టు ఇక్కడ కళ్యాణ్ డెమాన్ ఆడరు అనమాట. సంచాలకుగా ఎవరు ఉంటారంటే నేను ఉండనా అంటే డెమాన్ నాకు ఈ బతుకొద్దు నువ్వే ఉండు అంటే లాస్ట్ టైం దానికి గొడవ అయింది కదా, సో నాకు వద్దన్నట్టు మధ్యలో సంజన గారు కూడా 6th తర్వాత 7th కూడా ఏదో పెట్టడానికి ట్రై చేస్తుంటే 7th బాక్స్ అది పెట్టడానికి ట్రై చేస్తుంటే మరి ఆ రోజు ఎందుకు పెట్టడానికి ట్రై చేయలేదు మీరు, అట్లీస్ట్ పెట్టుంటే అతనికి డెసిషన్ ఈజీ అయ్యేదని. ఫస్ట్ ఇమాన్యుల్ 6 పెడతాడండి, తర్వాత తనుజ గారు 6 పెడతారు, సంజన గారు 6 పెడతారు. దాని తర్వాత 7th దానికి ముగ్గురు ట్రై చేస్తారు. ఇవాళ చూసాక అనిపించింది వాళ్ళు ఆ రోజు అంత భయపడ్డారు పడిపోతాయని. ఈరోజు అంత అనిపించలే, వాళ్ళు ఆడే ఈ విధానం చూస్తే ఈజీగానే అంటే టైం పట్టింది బట్ అంత కింద పడిపోవు అంత ఈజీగా అనిపించింది. సో ఆ రోజు కూడా కొంచెం రిస్క్ తీసుకోవాల్సిందేమో అనిపించింది వాళ్ళ టాస్క్ చూసాకైతే. ఇది ఫస్ట్ తనూజ గారు 7th పెడతారు, నెక్స్ట్ ఇమాన్యుల్ పెడతాడు 7th, థర్డ్ సంజన గారు పెడతారు 7th. సో ఇంకా తర్వాత బజర్ మోగిద్ది. ఫస్ట్ తనూజ గారు ఇద్దరు ముగ్గురు ఈక్వల్ కాబట్టి ఫస్ట్ తనూజ గారు పెట్టారు కాబట్టి ఈసారి తనూజ గారు విన్నర్ అనమాట గేమ్లో. ఇంకా దాని తర్వాత ఇక్కడ డెమాన్ అనమాట, నేను సంచాలకు ఉన్న ప్రతిసారి నువ్వే గెలుస్తావు అన్నట్టు అంటాడు. స్టార్ వస్తుంది తనుజ గారికి. ఇంకా ట్రీట్ కొట్టింది, ఇదేంటి స్టైల్ మారింది లాగా ట్రీట్ కొట్టింది ఏదో పాట పాడుతూ ఉంటాడు డెమాన్. ఇంకా ఏదో గెస్ చేయండి అన్నట్టు అంటే కాఫీ, జిలేబీ, హెల్దీది అంటే ప్రోటీన్ బార్ అండ్ డెమాన్ అడుగుతూ ఉంటే ఇక్కడ కళ్యాణ్ గులాబ్ జామున్ అంటాడు. గులాబ్ జామున్ ఏడా హెల్దీ అనుకున్నా నేను. సో డ్రై ఫ్రూట్ రబ్డీ అంట. సో ఇంకా దాని తర్వాత ఈ టాస్క్ పెడతారండి. అదేంటంటే చెప్పు ఉంటుంది కదా, చెప్పు వేసుకొని అక్కడ ఎంత హైట్ ఇసిరేస్తే వాళ్ళు విన్ అన్నట్టు ఆ చెప్పులు తీసుకెళ్ళి అక్కడ ఇసిరేయాలి బోర్డు మీద. అది ఆ టాస్క్. దీనికి బిగ్ బాస్ అనమాట డెమాన్ ఈ టాస్క్ గుర్తుందా అంటే గుర్తుంది బిగ్ బాస్, అప్పుడు కింద పడిపోతాడు కదా ఆ రోజు హైట్లో పెడదామని, అందుకని అడిగాడు అనమాట. కొంచెం ఫన్నీగా వెటకారంగా అడిగాడు బిగ్ బాస్ కూడా. ఉంది బిగ్ బాస్ ఈరోజు బాగా ఆడి చూపిస్తా బిగ్ బాస్ అన్నట్టు అంటాడు. నిజంగానే అలానే ఆడాడు, బాగా ఆడాడు. సో ఇక్కడ సంజన గారు అనమాట డెమాన్ని ఎక్కిరిస్తూ ఉంటాడు. డెమాన్ కూడా తర్వాత ఎక్కిరిచ్చారులేండి, అందరూ ఫన్నీగా ఒకళ్ళ మీద ఒకళ్ళు ఎక్కిరించుకుంటాను ఉన్నారు. సో 5 కొట్టు నీ హైట్కి అంతే అన్నట్టు అంటూ ఉంటాడు. సంచాలకుగా కళ్యాణ్ ఉంటాడు, సంచాలక్ కూడా ఆడొచ్చు గేమ్. సో ఫస్ట్ డెమాన్ వెళ్తాడు, 6.4 పెడతాడండి, బాగా పెట్టాడు 6.4. ఇమాన్యుల్ 5.6. తనూజ గారు కొంచెం విసిరేస్తారు కానీ దాని మీదకి అతుక్కోదు, 0 అనమాట. ఇక్కడ డెమాన్ కొంచెం ఎక్కిరిచ్చినట్టుగా క్లాప్స్ కొడుతూ ఉంటాడు గట్టిగా, ఇంకెళ్ళి తనూజ గారు కొడుతూ ఉంటారు. ఇంకా సంజన గారు 0, అదే ఆవిడ కూడా ఇసిరేస్తారు, అది అతుక్కోదు అనమాట బోర్డుకి, 0. ఇంకా 0 అని డెమాన్ అరుస్తూ ఉంటాడు. కళ్యాణ్ ఏమో 5.10 అనమాట. సో ఈ రౌండ్లో ఆబ్వియస్లీ డెమాన్ 6.4. నెక్స్ట్ రౌండ్ తనూజ గారు 6 అనమాట, బాగా పెట్టరు. డెమాన్ 6.8. జరుంటే పడిపోయేవాడిని, అంటే కొంచెం అంత పెట్టేసరికి పడిపోయేవాడిని, బ్యాలెన్స్ తప్పి అన్నట్టు అనుకుంటూ ఉంటాడు. కళ్యాణ్ 6, సంజన గారు మళ్ళీ 0. ఇంకా 10 ఉంటే 10 వెళ్ళేది, బాగా వేసారు, ఎక్కిరిస్తూ ఉంటాడు. అంటే అక్కడ 7 దాకే ఉంటుంది హైట్ ఆ బోర్డులో, 10th ఉంటే 10th కూడా అతుక్కునేది అన్నట్టు ఎక్కిరిస్తూ ఉంటారు. ఇమాన్యుల్కి 0 అనమాట. ఇమాన్యుల్ కొంచెం అది కాలు ఎత్తేది అంత ఫ్రీగా లేదు కాబట్టి కొంచెం కన్సిడర్ చేయొచ్చేమో అనిపించింది. మళ్ళీ థర్డ్ రౌండ్ ఇంకా తనూజ గారు అక్కడ ఇసిరైపోతుంటే అసలు అక్కడ పైకి వెళ్ళేలోపే కింద జారిపోయిద్ది. ప్లీజ్ బిగ్ బాస్ మళ్ళీ వేస్తా బిగ్ బాస్ అంటే ఒప్పుకోరు. ఆవిడ ఊరికే మళ్ళీ సెకండ్ టైం ట్రై చేస్తే అప్పుడు 7 దగ్గర పడిద్ది. అరే కన్సిడర్ చేయరా అంటే కళ్యాణ్ కన్సిడర్ చేయరు, 0నే పెడతారు. సో దాని తర్వాత అదే 0.5 ఏదో పెడతారు.
ఇంకా సంజన గారు మళ్ళీ వేస్తారు, అది మళ్ళీ అతుక్కోదు, 0నే పడిద్ది. ఈసారి డెమాన్కి 7.4 పడిద్ది. సో ప్రతిసారి వీళ్ళు డెమాన్కి పడదు అనుకుంటూ ఉంటారు. వాళ్ళు ఏంటంటే ఎలాగో స్టార్లు వచ్చినాయి కదా, నువ్వు ఓడిపోవాలన్నట్టే డిస్కరేజే చేస్తున్నారండి. కాకపోతే అందులో నాకేం అంత తప్పు అనిపించలే, ఫస్ట్ కొంచెం అనిపించింది కానీ. సో ఇమాన్యుయల్ నెక్స్ట్ 5.9, కళ్యాణ్ కూడా 5.9. ఏది నా రికార్డ్ బ్రేక్ అయింది అంటే తనది ఎవరు బీట్ చేయలేకపోయారని ఇప్పుడు ప్రూవ్ చేసుకున్న బిగ్ బాస్. లాస్ట్ టైం చేసుకోలేకపోయాను కానీ ఆ జోకర్ టాస్క్ కూడా పెట్టండి బిగ్ బాస్. అది ఆ రోజు సీసా మీద బాల్ పెట్టి కొట్టాలి కదా, జోకర్ బొమ్మ మీదకి పాయింట్స్ ఉన్నాయి ఆ రోజు టికెట్ టు ఫినాలేలోది. ఒక్కటి కూడా పడదు కదా, ఏది ఫామ్లో ఉన్నాం కదా అది కూడా పెట్టండి అన్నట్టు అడుగుతాడు. సో మంచి ఫామ్లో ఉన్నాడండి డెమాన్ అయితే ఈ వీక్. సో ఆ జోకర్ టాస్క్ కూడా పెట్టండి అన్నట్టు ఆ ఫామ్లో ఉండేసరికి కొంచెం ఎగ్జైటింగ్గా అడుగుతూ ఉంటాడు. సో 4 స్టార్స్ వచ్చిన వాళ్ళని ఇంకా పక్కన కూర్చోబెట్టండి బిగ్ బాస్ అని ఇమాన్యుయల్లో సంజన గారు ఎవరో అంటూ ఉంటారు. సో ఇంకా ట్రీట్ వస్తూ ఉంటుంది. ఇమాన్యుయల్ మిరపకాయలు పంపిండి బిగ్ బాస్ వాడికి అని చెప్పి ఇంకా చికెన్ తందూరి వచ్చిందంట. 1 కేజీ చికెన్ పంపించచ్చు కదా బిగ్ బాస్ అని ఇమాన్యుయల్ అడుగుతూ ఉంటాడు. ఇంకా ప్లేయర్ ఆఫ్ ద డే అడిగితే ఇక్కడ సంజన గారు తనూజ అని చెప్తారు. ఎందుకంటే నిన్న కళ్యాణ్కి ఒకటి వచ్చింది కానీ వాళ్ళ తనూజకు కూడా ఒకటి వచ్చింది. సో ఇద్దరంటే వాళ్ళిద్దరూ ఒకళ్ళంటే తనూజ బిగ్ బాస్ అన్నట్టు వాళ్ళు డిసైడ్ అయ్యి చెప్తారు. ఆడికి ఫ్యామిలీ ఫోటో వస్తుంది, వాళ్ళ సిస్టర్ మ్యారేజ్ ఫోటో వస్తుంది. ఎమోషనల్ అవుతారు చూడగానే. ఇంకా డాడీ రియలీ సారీ అనుకుంటా. ఇంకా ఆ ఫోటోల్లో వాళ్ళు తనూజ అని చూసి తనూజ గారు కాదనుకుంటూ ఉంటారు. అలా లేదు అన్నట్టు కొంచెం చేంజెస్ ఉన్నాయి అన్నట్టు, బుగ్గలు ఉన్నాయి అన్నట్టు అట్లా అనుకుంటూ ఉంటారు. ఎమోషనల్ అవుతారు తనూజ గారు కూడా. ఇదండి వాళ్ళ ఎపిసోడ్ ఇలా ఎండ్ అయిద్ది. డెమాన్ అయితే మంచి ఫామ్లోకి వచ్చాడు అనిపించిందండి టోటల్గా. ఇవాళ హైలైట్గా స్క్రీన్ స్పేస్ కూడా ఎక్కువ డెమాన్కే వచ్చిందా. టాస్క్ ఒకటే కాదు, మనిషి కూడా మంచి ఫన్నీగా ఎగ్జైటింగ్గా అట్లా ఉన్నాడు. సో టోటల్గా బాగానే అనిపించారు. కొంచెం చిన్న నెగిటివ్స్ జరిగినాయి కానీ ఆ బెలూన్ టాస్క్ ఒకటి, ఆ డెమాన్ని సంచాలక అవ్వమన్నప్పుడు ఒకటి, అదే బెలూన్ టాస్క్ ఏమో ఆ జడ్జిమెంట్ ఇచ్చేటప్పుడు అవి ఓకేలేండి. ఇంకా అవి అది నాకు హైలైట్ అయితే డెమాన్ అనిపించాడండి అది ఇవాళ ఎపిసోడ్లో. ఇంకా ప్రభంజనం అంటాడు కదా ఇమాన్యుయల్, డెమాన్ ప్రభంజనం అనిపించింది. సో అది అంతే ఇవాళ ఎపిసోడు. రివ్యూ నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరెవరు కోటేస్తున్నారో కమెంట్ చేయొచ్చు కదా. అట్లీస్ట్ కమెంట్లు కూడా ఎవరు పెట్టట్లేదు, ఒక కమెంట్ అయినా వస్తుందేమో అని చూస్తున్నా. సో అదండి, థ్యాంక్ యూ.